బీసీలకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది లేదు. కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండేటప్పటికి మాత్రము బీసీల నినాదం ఎత్తుకొని అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వాళ్ళు కపట ప్రేమ వలకబోస్తున్నారు, కానీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, ఎలాంటి ప్రేమ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు ఈరోజు ఒకరి మీద ఒకరు ఏదో కావాలని చీకటి ఒప్పందంలో భాగంగా బయట మీరు చీకట్లో ఒక్కటే ఉండి బయట ప్రపంచానికి ఈ విధమైన మాటలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు. కానీ మీరు లోపాయికారి ఒప్పందం మాత్రం మీ ఇద్దరికి బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ లోపాయికారి ఒప్పందం ఉన్నది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి వాళ్లకు ఎమ్మెల్సీ సీట్ను కట్టబెట్టిన సందర్భం తెలంగాణ ప్రజలు మొత్తం చూసారు. అక్కడ ప్రచారానికి పోయి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్సీ క్యాంపెయిన్కు ముఖ్యమంత్రి పోయిన చరిత్ర లేదు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి బహిరంగ సభలు పెట్టి అక్కడ పోయిన తర్వాత ఈ ఎమ్మెల్సీ సీటు గెలిచినా ఒకటే ఓడినా ఒకటే, మాకు ప్రభుత్వానికి వచ్చే లాభం లేదు నష్టం లేదని చెప్పింది ఆయనే. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కలిసి ఒకసారి గమనించండి, మా 6 గ్యారంటీలో భాగంగా మీకు 500 రూపాయలు బోనస్ వచ్చిన వాళ్ళే ఓటేయండి, మేము 50,000 ఉద్యోగాలు వచ్చినాయని నమ్మితేనే మాకు ఓటేయండి, మేము ఏ విధంగా మేము ఇచ్చిన గ్యారంటీలు 500 రూపాయలకు గ్యాస్ ఇస్తేనే మాకు ఓటేయండి అని అంటే మేము ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు రుణమాఫీ ఎంతమందికి చేసిర్రు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు పరిచిర్రో ఎంతమందికి అమలు పరచలేదో తెలుసు. కాబట్టి ఎందుకంటే మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి చీకటి ఒప్పందం ఉన్నది కాబట్టి ఆ ఒప్పందంలో భాగంగానే ఆ సీటును వారికి త్యాగం చేసిర్రు. వారు అక్కడ పోయి మీరు ఇప్పుడు మాకు ఓటు వేయకండి, మీరు ఎవరికన్నా వేసుకోండి, మేము ఈ పథకాలు మీకు అమలు పరచకపోతే మాకు ఓటు వేయకండి, మీరు ఎవరికన్నా వేసుకోండి, ఎవరికి వేస్తారండి? బీజేపీ పార్టీకి ఓటేసారు. ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ కాగానే ఎక్కడ పోయిండు ఆయన? 36సారి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీ పోయిన తర్వాత ఎవరిని కలిసిండు? రాహుల్ గాంధీ గారిని కలిసిండా? ఢిల్లీ పెద్దలకు జాతీయ నాయకులను కలిసినా? చక్కగా మోడీ గారిని బీజేపీ పెద్దలను కలిసిండు. సార్ మరి మీకు పెద్దన్న గారు మీకు నేను ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ఎమ్మెల్సీ సీటు మీకు గెలవడం కోసం నేను అక్కడ ప్రచారం చేసి వచ్చిన, మీ సీటు మీకు గెలుస్తుంది, మీరు నమ్మకంగా ఉండని చెప్పేసి వచ్చిండు. మరి అదే మోడీ గారిని కలిసిన ఫోటోలు బీజేపీ పెద్దలను కలిసిన ఫోటోలు ప్రచారంలో వచ్చినాయి. కానీ మరి రాహుల్ గాంధీ గారిని కలిసిన ఫోటో వచ్చిందా ఎక్కడన్నా? ఏ మీడియాలో వచ్చిందా? అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒక్కటే. బయటికి చూడడం కోసం బీఆర్ఎస్ మీద మాత్రం బీజేపీని గెలిపించడానికి మీరే త్యాగం చేసిర్రు, అభ్యర్థులను పెట్టలేదు. మేము ఆ రోజు మేము ఆల్రెడీ మా నాయకుడు చెప్పిండు, ఈసారి మేము పోటీ చేయము, మాకు అది మా వ్యూహంలో భాగం అండి. మా వ్యూహంలో భాగంగా మా నాయకుడు వ్యూహంలో భాగంగా మేము చేయలేదు. మేము ఎవరైనా బీసీ బిడ్డకు ఓటేయమని మేము చెప్పినాము. మా పార్టీ తరఫున మేము ఎవరికి చెప్పలేదు. వారు వీళ్ళు మాత్రం డైరెక్ట్ మా అభ్యర్థికి ఓటేయకని చెప్పిండు కదండి ముఖ్యమంత్రి గారే. మా అభ్యర్థికి మేము ఈ పథకాలు అమలు చేసేయండి లేకపోతే లేదంటే ప్రజలు పట్టభద్రులు తీర్పిచ్చారు కదా. మీ పథకాలు ఎవరికి అమలు పరచలేదు కాబట్టి మీకు ఓట్లు వేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి మాటను వాళ్ళు శిరసా వహించి ఓట్లు వేసారు కదా. పట్టభద్రులు అయితే విఘ్నులే కదా. నువ్వు ఎన్ని కోట్లు ఆయన ఇప్పుడు అక్కడ జీవన్ రెడ్డి సీటు, అది జీవన్ రెడ్డి సిట్టింగ్ సీట్ను మీరు డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి మీరు అక్కడ 30 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టించి ఎవరికి వచ్చే వాటా వాళ్ళకి వచ్చింది. మరి ఆయన టికెట్ ఇచ్చిర్రు, ఆయన గెలిపించిరా, ఓడగొట్టిరు. ఎవరి కోసం ఓడగొట్టిరు? మోడీ గారి కోసం, బీజేపీ కోసం ఈయన ఓడగొట్టిరు, బీజేపీకి లాబ్ధి చేకూర్చారు. గత పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు లేదు, ప్రజల్ని మోసం చేసింది అంటున్నారు. బీజేపీ కూడా అట్లే అన్నారు. అట్లాంటప్పుడు మీరు మీ అభ్యర్థుల నుంచి పెట్టుంటే మీకే ఓట్లు పడే కదా. మేమేమంటున్నాము, మా అభ్యర్థితోటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లతోటి మా పార్టీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, పోయేది లేదు. అందుకోసం కూడా అదే అనుకున్నారు. మరి ప్రభుత్వం కదా, కాబట్టి వాళ్ళు కూడా అట్లాంటప్పుడు నిలబెట్టుడు ఎందుకు? అదే బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేయొచ్చు కదా. వాళ్ళు ఇప్పుడు మా అభ్యర్థికి మాకు ఓటు వేయకండి, మేము ఎవరికన్నా వేసుకోమని చెప్పేసి ఇక్కడ నిలబెట్టుడు ఎందుకు? ఆయనకు 50 కోట్లు ఖర్చు పెట్టుడు, ఆఖరికి ఆయన నా డబ్బులని ఖర్చు పెట్టినని ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిన సందర్భం చూసింది. అదే విధంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణలో కూడా వీళ్ళిద్దరూ దోబుచులాట ఆడుతున్నారు, వీళ్ళిద్దరు గేమ్ ప్లే చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను ఎస్సీలను బీసీలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏబిసిడీలుగా వర్గీకరణ చేశారు. అప్పుడు వీళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది సుప్రీంకోర్టుకు పోవడం వల్ల అది ఆ తీర్పు వల్ల వాళ్ళు ఏం చేశారు, పార్లమెంటులో చట్టం చేసి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి ఆ రోజు దాన్ని రద్దు చేశారు. మరి పార్లమెంటులో నువ్వు చట్టం చేయకుండా ఏం చేశారు? ఇక్కడ
తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో ఇక్కడనే మన హైదరాబాద్లో మోడీ గారు వచ్చి ప్రధానమంత్రి హోదాలో వచ్చి నేను మళ్ళీ ప్రధానమంత్రి అయితే నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా, పార్లమెంట్లో చట్టం చేస్తా అన్నాడు. ఏం చేసిండు ఆయన? సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు ఇప్పించిండు. దీనికి సంబంధించింది నువ్వు చేయాలనుకుంటే మోడీ గారు పార్లమెంట్లో చట్టం చేయలేడా? చట్టం చేయకుంటే ఏం చేసిండు? అది తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రాలకే ఈ హక్కు ఉన్నదని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు నుంచి తీర్పు రాగానే ఆయన ఏం చేసిండు? నేనే భారతదేశంలో నేనే మొదటి రాష్ట్రంగా నేనే ప్రకటిస్తున్నా అని చెప్పిండు. దాని తర్వాత కమిషన్ వేసిండు. కమిషన్ ప్రకారంగా మీరు గతంలో ఉన్న ఏబిసిడి 4 గ్రూపులుగా వర్గీకరించకుండా 1, 2, 3 అని చెప్పి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి దాంట్లో కొన్ని ఇక్కడ మార్పులు చేర్పులు చేసి దాన్ని సరిగా చేయలేదు. మళ్ళీ ఏ నాయకులనైనా దానికోసం పోరాటం చేసిన నాయకుడు 30 ఏళ్ల నుంచి పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారిని ఒకసారి కూర్చోబెట్టి మరి ఇది ఈ విధంగా షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ ఉంది, దీని మీద ఏమైనా లోపాలు నేను ముందుగా చెప్పిరా? ఆధారబాదరగా తీసుకొని పోయారు, అసెంబ్లీలో ప్రకటించారు. బీసీ కులగణన ఇప్పుడు బీసీలు 21 లక్షల మంది బీసీలు లెక్క దొరుకుతలేదు. గతంలో ఉన్న కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ సర్వే కన్నా 21 లక్షల మంది బీసీలు చనిపోయినట్టు లెక్క చూపిస్తున్నారు. ఎస్సీలు 10 లక్షల మంది తక్కువ చూపిస్తున్నారు. మరి ఎక్కడ పోయిన వీళ్ళంతా? ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఎస్సీలు పుట్టుతలేరా? ఎస్సీలు సంసారం చేస్తలేరా? బీసీలు సంసారం చేస్తలేరా? ఒక ఓసీలు మాత్రం 10 లక్షల మంది ఓసీలు వాళ్ళొక్కరు మాత్రమే ఉంటున్నారా? వాళ్ళకు మాత్రమే బిడ్డలు పుడతారా? ఇది ఎక్కడ ఉన్నదండి? ఇక పెళ్లిలే కాలేదా? ఏ లెక్కలు చూపిస్తారు? ఎందుకంటే దీన్ని ఏదో ఒక రకంగా బీసీ ఇప్పుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఎవరి బీసీ కులగణన చేయాలి, జనాభా ఎంతో వారి వాటా అంతా ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారి నినాదం. మరి ఆయన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నాడా? నీకు బీసీ కులగణన చేసినావు, దానికి బీసీ కులగణన చేయాలంటే మీరు సర్వే చేసేటప్పుడు 70 క్వశ్చన్లు 70 ఆన్సర్లతో ఇంత పెద్ద పత్రాన్ని ఇచ్చి ఇంటింటికి పంపించినావు. దానికి ఎన్ని కోట్ల డబ్బులు వృధా అనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. అయినా నీకు ఇప్పుడు అది ఆ సర్వే కూడా సరిగా రాలేదని చెప్పి మళ్ళీ దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే తీసుకున్న తర్వాత నువ్వు అసెంబ్లీలో ప్రకటించకుండా ఇది ఎస్సీ వర్గీకరణ గురించి పూర్తిగా దాని మీద చూడకుండానే ఆధారబాదరగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించి మళ్ళీ దాని మీద విమర్శలు ఏర్పడగానే మీ బీఫామ్ మీద గెలిచిన తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు దాన్ని లైవ్లో పెద్ద మాటలు చెప్పరాని భాషలో ఉన్నటువంటి మాటలు చెప్పుకుంటూ ఆయన లైవ్లో చింపేసినాక కూడా అప్పుడు మీకు మేల్కొచ్చుకొని దాని మీద మళ్ళీ ఒకసారి విచారణ చేసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ మీద అప్పుడు చెప్పకుండా మళ్ళీ మందకృష్ణ మాదిగ గారికి మళ్ళీ ఒకసారి టైం ఇచ్చి ఆయన చెప్పినట్టు మళ్ళీ దీని మీద మళ్ళీ టైం పొడిగించారు. ఇవన్నీ అవసరం లేదు కదా. మీరు చెయ్యాలనుకుంటే బీజేపీ వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్లో చేస్తే ఇదంతా ఉండదు కదా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఉన్నటువంటి సరే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాలకు ఆ హక్కు ఉన్నది కాబట్టి దీన్ని తీయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గతంలో ఉన్నదాన్ని పరిశీలించి 4 గ్రూపుల్లో విభజించకుండా 3 గ్రూపులనే చేసిండు. బీలో ఉన్న వాళ్ళని ఏలో చేసిండు, ఏలో ఉన్న వాళ్ళని బీలో చేసిండు. అది ఎందుకంటే దీని మీద మళ్ళీ ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. ఎస్సీలు దళితులు అంతా కలిసి మళ్ళీ ఒక ఆయన మంచిగా ఉందనాలి, ఒక ఆయన మంచిగా లేదని మళ్ళీ ఆయనకు సంబంధించిన దాంట్లో పార్టీ వాళ్ళతోటి దాన్ని కన్ఫ్యూజన్లో పెట్టాలి. దాన్ని ఏదో రకంగా ఆపాలి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా మేము రిజర్వేషన్లు ఇస్తాము, మేము ప్రకటిస్తామని చెప్తుండు. మరి అదేవిధంగా అసెంబ్లీలో కూడా 42% ప్రకటిస్తామని చెప్పి మీరు ఇయ్యని తీర్మానం చేయండి. అసెంబ్లీలో మీరు అసెంబ్లీ సీట్లు 42% ఇస్తామని మీరు ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు అది మీకు అది కాదు, మీకు స్థానికంగా సర్పంచులు, ఎంపీటీసీలో ఆ పదవి ఎందుకు? మీరు అసెంబ్లీలో చేయండి. మీరు అంటున్నారుగా ముఖ్యమంత్రిని ఇవ్వండి, ఒక ఎస్సీని ఇవ్వండి, ఒక బీసీని ఇవ్వండి. అది ఇవ్వరు. ఇప్పుడు అన్న చెప్తున్నాడు మేము నిఖర్సైన కార్యకర్తలకే మేము ఇచ్చినాము, వీళ్ళు ఒక బీసీని తీసి ఒక ఓసీని ప్రెసిడెంట్ చేసిరు అంటే మరి మీ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని చేసినట్టే మీరు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాల్లో ఒక పిసిసి ప్రెసిడెంట్ కూడా ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయనే పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈరోజు ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. అద్దె తెచ్చుకున్న ఆయనే ఈరోజు మీకు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ గురించి అసలు ఆ పాలసీనే సర్వనాశనం చేస్తుండే. మీరు ఒకసారి దాన్ని గమనించి ఈరోజు మీ నాయకులే చెప్తున్నారు కదా, ఈరోజు కాంగ్రెస్ పార్టీని మొత్తం అసలు ఆ కాంగ్రెస్ పార్టీ పాలసీనే మొత్తం ఆయన చేయకుండా ఆయన సొంత ఎజెండా నడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అని 4th సిటీ అంటాడు. 4th సిటీలో ఆల్రెడీ 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం అక్కడ మా నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు సేకరిస్తే ఈయన ఈ రోజు వస్తాడు దాని ఫార్మాసిటీ. ఎలక్షన్లో ఏం చెప్పిన వాళ్ళు? ఎలక్షన్లో అదే ఇబ్రాహీంపట్నం ఏరియాలో
ప్రచారానికి పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు పోయారు. అక్కడ పోయినప్పుడు ఇక్కడ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీ రైతుల భూములు మీకే ఇస్తామని చెప్పి ప్రకటించిండు. మరి ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిండు? మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నీ ప్రభుత్వం వచ్చింది, నీ మాట ప్రకారంగా అక్కడ ఉన్న రైతులు పేదలు మీకు ఓట్లేసారు కదా, ఎందుకు ఇస్తలేరు? ఏం చెప్పి 4th సిటీ అంటారు. 4th సిటీ ఎవరి కోసం అండి? వాళ్ళ అన్నదమ్ముల కోసం, తిరుపతి రెడ్డి కోసం, కొండల రెడ్డి కోసం, ఇంకో అన్న కోసం, ఇంకో తమ్ముని కోసం ఈ 4th సిటీ వేయాలి. అక్కడ శ్రీశైలం హైవేకు, నాగార్జున సాగర్ హైవేకు మధ్యలో 30,000 ఎకరాలతోటి 4th సిటీ. నీకు ఇప్పుడు ఏం అవసరం వచ్చింది 4th సిటీ? నీకు నిధులే లేవు. నువ్వు ఇచ్చిన హామీల కోసం, సంక్షేమ పథకాల కోసం నిధులే లేవు, 6 గ్యారంటీల కోసం నిధులే లేవు, 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే దానికోసం నీకు నిధులే లేవు, తులం బంగారం ఇస్తేందుకు నిధులే లేవు. నువ్వు ఇచ్చిన మాటలకు నిధులు లేవు, కానీ 4th సిటీ కట్టడం కోసం నీకు నిధులు వచ్చినాయా? ఎవరి కోసం? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీ అల్లుడి కోసం, తమ్ముని కోసం, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి అక్కడున్న భూములను ముందే వీళ్ళు అగ్గోసగ్గో కొని పెట్టుకున్నారు కాబట్టి ఆ భూములకు రెక్కలు వచ్చడం కోసం, వారు ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమే అక్కడ 4th సిటీని క్రియేట్ చేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. వాళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను వాళ్ళు నిలబెట్టుకోమని చెప్పండి. రామ్ గోపాల్ గారు, సో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కొంతమంది ముఖ్య నాయకులు మాట్లాడుతున్నారో, అంటే సరే బీసీ కులగణన ఇవన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కానీ పార్టీలో అంతర్గతంగా మాత్రం రెడ్ల రాజ్యమే నడుస్తుంది అని చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? మీ విశ్లేషణ ప్రకారం నిజంగా ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ముందుగా యోయోటి ప్రేక్షకులకు, వీక్షకులకు, మీకు మిత్రులకు శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీలు ఏముంది విస్తా గారు, అందులో స్వతంత్రం ఎక్కువ, ఎవరిది ఏమన్నా కూడా మాట్లాడుకోవస్తుంది, ఫ్రీడమ్ ఎక్కువ. బీజేపీలో ఫ్రీడమ్ తక్కువ, బీఆర్ఎస్లో అసలు ఉండదు, మోనోపోలీ పార్టీ. వినరా? ఇక్కడ వీళ్ళు ఏదైతే